ఈరోజు మనం వినబోయే కథ అత్తా కోడలియం. రచించిన వారు జిఎస్ లక్ష్మి గారు. కథ మొదలు పెడదామా? ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు? వెనుక బాల్కనీలో ఓ మూలకి ఉన్న చిన్న రోటి ముందు ముక్కాల పీట మీద కూర్చుని రోట్లో పొత్రాన్ని గిరగిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కిపడింది. వెంటనే తేరుకొని, నీకు నేను సమాధానం ఇచ్చేదే అన్నట్లు మళ్ళీ పొత్రాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది. మిమ్మల్నే ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు? ఓ అడుగు ముందుకేసి రోట్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో విప్పారింది. ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుతున్నారా? ఎందుకు? పార్వతమ్మ తొడకలేదు. మహా గంభీరంగా, అవును ఇప్పుడే. ఏ ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుకోకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? ఆహా, అది కాదు. అది ఇప్పుడు ఎవరు తింటారు అని కొబ్బరేసి క్యాబేజీ కూర చేశాను కదా. ఆ చప్పడి కూరలతో నా కొడుకు కడుపు మార్చేస్తున్నావు. క్యాబేజీ కూడా ఓ కూరేనా? దాని మొహాన ఎంత పోపెట్టినా ఓ రుచా పచా చప్పగా ఏడుస్తుంది. వాడు అర్ధాకిలితో లేవాల్సిందే. ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి కనుక నా కొడుక్కి కాస్త ఇతవుగా కందిపచ్చడి చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నాను. దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేంటి? దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకి చీరెత్తుకొచ్చింది. అబ్బో, మీరే కన్నారు మా కొడుకుని. మీ కొడుకేమీ బాలకుమారుడు కాదు. కూతురి పెళ్లి చేసి పంపించిన 60 ఏళ్లకి దగ్గరవుతున్న మనిషి. బీపీ షుగరు అప్పుడే ఒంట్లోకి చేరాయి. అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకి వండి పెడుతుంటే మీకే ఏదో మహా ప్రేమ ఉన్నట్టు ఈ రాత్రి కూడా కందిపచ్చడి చేసి ఆయన బిస్తట్లో వేస్తే ఆయనకి అరగొద్దు. తర్వాత ఏమైనా అజీర్ణం కట్టరా పట్టుకుంటే ఎవడు పడతాడు బాధ? నేనేగా. అలాంటి అజీర్తి రోగేం కాదు నా కొడుకు. రాళ్ళు తిన్నా రాయించుకోగలడు. నీకే ఎక్కడలేని సూకరాలును పని చేయాల్సి వస్తుందని తినడం మానేసే నువ్వు కూడా నాకు చెప్పడమే? పార్వతమ్మ మాటలకి తిక్కరేగింది సుభద్రకి. మరే, మేము సుకుమారులమే, అందుకే మాకు సూకరాలు. మీరంతా బండ మనుషులు, రాళ్ళు తిన్నా రాయించుకుంటారు. నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట? మీరు మీ కొడుకు చూసుకోండి. అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పట్టడం ఎందుకు? ఆనక ఒళ్ళు నొప్పులంటూ మంచం ఎక్కడం ఎందుకు? మూతి తిప్పుకుంటూ కొంగు నడుము చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటిట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర. మిషన్లో రుబ్బాలిట కందిపచ్చడి. మిషన్లో? ఈవిడ గారు ఇంకా చెప్పలేదనే కాబోలు. నేను రోడ్డు ముందు కూర్చుంటా. అయినా ఎద్దుకేం తెలుసు అటుకులు రుచని? రోడ్లో రుబ్బే కందిపచ్చడి రుచి దీని మొహానికి ఏం తెలుస్తుంది? ఇంగువ బాగా దట్టించి కనుక పోపు పెడితేనా ఈ పచ్చడికి? ఆ వాసనకి లంకణాలు చేసేవాడు కూడా లేచి విస్తర ముందు కూర్చుంటాడు. వాడు బొత్తిగా నోట్లో నాలిక లేని వాడు కనుక అమాయకుని చేసి కొంగున కట్టేసుకుంది. అది విస్తట్లో వేసి తినడమే తప్పితే ఒక్కనాడైనా నొరూపి ఇది చెయ్యమని దాన్ని అడిగేవాడా? వెర్రి నాగన్న. ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకని అడగకుండా నీ అమ్మని కనుక ఇలా తంటాలు పడుతున్నాను. కనీసం ఈ పూటైనా వాడికి ఇష్టమైన ఈ కంది పచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు. అవును, ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందా రొట్టెలు చేసిందా? కందిపచ్చడి రొట్టెల్లో ఏం బాగుంటుంది అని నెమ్మదిగా గొనుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదోనని అనుమానం రాగానే గట్టిగా ఓకే కెట్టింది పార్వతమ్మ. ఇదిగో పిల్ల, ఈ పూట రొట్టెలు చెయ్యకు. అన్నం కూడా ఒక గుప్పెడు బియ్యం ఎక్కువ పడేయి. కందిపచ్చడి అంటే వాడు 2 మెతుకులు ఎక్కువే తింటాడు. అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది. ఈవిడ చాదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన 2 రొట్టెల వరకు అయ్యే పిండిని మట్టుకు పైనుంచి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది. హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ పక్కున నవ్వింది. విన్నావా అమ్మా? నీకే, నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు. నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పటం లేదు. రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది. పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరు ఇలాగే గొడవ పడేవారు నాన్న. ఇప్పుడు నీ గురించి అన్నమాట. మొత్తానికి నీకు కాలక్షేపం బాగానే ఉంటుందిలే. ఏం చేస్తావమ్మా, ఇద్దరే. ఇద్దరికి నువ్వన్నా నేనన్నా మమకారమే. ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ. సరే నాన్న, ఇంక ఇవాళ కుదరదులే, కానీ రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ. రాఘవ తీరుబడిగా కూర్చొని టీవీలో క్రికెట్ చూడటం మొదలుపెట్టాడు. కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా అత్తాకోడళ్ళ సంభాషణ రాఘవ చేయిల్లో పడుతోంది. అన్నం వండాలిట తాన్నం.
2 పూట్ల అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పడం లేదు? కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండో అని ముప్పొద్దులు అందరు డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతూనే ఉంటారు. కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా? సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్న ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి. అవునమ్మా, కడుపు నిండా తినమనడం కూడా చాదస్తం అయిపోయింది ఇంట్లో. అక్కడికి పెద్దాడికి చెప్తూనే ఉన్నాను, చిన్నాడి దగ్గరికి వెళ్తాను, టికెట్ కొని రైలు ఎక్కించరా అని. అక్కడైతే ఎంచక్కా వంటిల్లంతా నా ఎగ్జిబిషన్లో ఉంటుంది. ఏం చేసినా సంబరపడిపోతూ తింటారు చిన్నాడు, వాడి పెళ్ళాం పిల్లలు. అక్కడ అందరూ నన్ను నెత్తిని పెట్టుకుంటారు. నీలా నువ్వంటూ మీద పడిపోరు. ఎందుకు పెట్టుకోరు? ఇద్దరు ఉద్యోగాలనాయా, ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినటానికేం తీపరం? అయ్యో, పెద్దవాడి చేతి చేయించుకుంటున్నామే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి. తీయగా కబుర్లు చెప్పి ఇంటడి చాకరీ చేయించుకుంటారు. అక్కడికే వెళ్ళండి, ఎవరొద్దన్నారుట? మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను నేను. పాపం, వెళ్ళిన దగ్గర నుంచి మొగుడి చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి 10 రోజులు కూడా ఉండనీయకుండా వెనక్కి రప్పించేసేది ఎవరో. ఎంత జానవి కాకపోతే మొగుడిని కొంగుని కట్టేసుకుని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు. పొత్రాన్ని మరింత గిరగిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ. అబ్బో, మీ మీద ప్రేమ కారిపోతుందని రప్పించేస్తాను పాపం. మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకుని తిండి తినకపోతుంటే పిలిపించండి అనాల్సి వచ్చింది. లేకపోతే మీ చేత మాటలు పడటం నాకేమైనా సరదానా? రైస్ కుక్కర్ స్విచ్ చేస్తూ అంది సుభద్ర. ఉండదు మరి బెంగ. మా ఇళ్లలో ప్రేమలు అభిమానాలు ఎక్కువేనమ్మా. మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాలం కాదు మేము. నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు, నా కొడుక్కి ఏం కావాలో నాకు తెలుసు. ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు. నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి. రుబ్బుతున్న పచ్చట్లోంచి ఉసిరికాయంత ముద్ద తీసి బియ్యం కడుగు నీళ్ళు బాల్కనీలోని కుండీలో ఉన్న మొక్కలో వేయటానికి వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ. అరిచేతిలో వేసిన ఆ పచ్చడి నాలుకతో చప్పరించి, కాస్త తక్కువైందిలేండి, అయినా ఇంకా వేయకండి, ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళకే ఎన్నైనా చెప్తారు. కంది పచ్చడిలో ఉప్పు తక్కువైతే జిహ్వ చచ్చిపోతుంది. జిహ్వకి అంటనప్పుడు ఇంకా ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కనే పెట్టుకుని ఉప్పు జాడీలోంచి చారెడు ఉప్పు తీసి సుభద్రకు చూపిస్తే ఇది సరిపోతుందా అని అడిగింది. అబ్బే, అంత అక్కర్లేదు, సగం చాలు అంటూ అక్కడి నుంచి లేస్తారా? ఇప్పటికే ఆ కాళ్ళు కదుములు కట్టేసి ఉంటాయి. చెయ్యి తెచ్చమంటారా అని చెయ్యి చాపింది సుభద్ర. ఇంతలో హాల్లోంచి రాఘవ, సుభద్ర నీకేదో ఫోన్ వచ్చింది అని పిలవడం వినిపించింది. అదిగో ఏదో ఫోన్ వచ్చిందంట, నువ్వు వెళ్ళి తల్లి, నా తంటాలేవో నేను పడతాను అంటూ పొత్రాన్ని మళ్ళీ తిప్పడం మొదలుపెట్టింది పార్వతమ్మ. ఇంకా ఏం చెప్పినా ఆవిడ వినదని నిర్ధారించుకొని హాల్లోకి వెళ్ళింది సుభద్ర. వసంత ఫోన్ అంటూ ఫోన్ అందించాడు రాఘవ. వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది. రోజు కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. వచ్చే నెలలో వసంత తమ్ముడు పెళ్ళి. అందుకోసం షాపింగ్ అడవుల్లో పడి ఈ మధ్య కలుసుకోవడం కుదరలేదు. ఏంటి వసంత, ఈ టైంలో ఒకసారి రాగలవా సుభద్ర? మా తమ్ముడి పెళ్ళికి పట్టుచీరలు కొన్నాం, నేను అమ్మాను. అందులో ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అంది అవతల నుంచి వసంత. పట్టు చీరలన్న మాట వినగానే సుభద్ర మొహం మందారంలా విచ్చుకుంది. ఏం చీరలు కొన్నారు? కంచా బెనారసా అడిగింది ఆతృత ఆపుకోలేక. అవి ఇవి అన్నీ కొన్నాం. నువ్వు ఓసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు. ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి వంటిట్లో పార్వతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలా పెట్టి రాఘవకి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది సుభద్ర. ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి. ఒరే అబ్బాయి అంటూ, టిఫిన్ తిన్నావా అమ్మా అడిగాడు రాఘవ. తిన్నాను కానీ అంటూ మాటని మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ. ఏం కావాలమ్మా, మీ ఆవిడేది రహస్యంగా అడిగింది. ఎదుటి ఫ్లాట్ విమల ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళింది, అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ. నీతో మాట చెప్పాలిరా అంది. దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటే ఇంకాస్త దగ్గరగా జరిగాడు రాఘవ. రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడికి జరీగళ్ళున్న కంచి పట్టు చీర కొనరా అంది నెమ్మదిగా. అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ. పాపం వెర్రిపిల్ల, ఎప్పటి నుంచి దాని మనసులో ఈ కోరిక ఉందో మొన్న ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను. ఇన్నేళ్ల నుంచి పాపం మనం ఏది కొంటే అదే కట్టుకుంది, కానీ ఎప్పుడూ నోరు తెచ్చి నాకు ఇది ఇష్టమని చెప్పలేదు. నువ్వేమీ లోటు చేసావని కాదనుకో,
కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్ళి బాధ్యత ఉంది కనుక ఇద్దరు పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఇంటిదాన్ని చేశారు. ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాలు చూసి చేస్తుండు. అలాగే అమ్మ అన్నాడు రాఘవ గొంతు నిండుగా. సరేరా, అయితే నేను ఇంకా పడుకుంటాను. కంది పచ్చడి చేశాను, మర్చిపోతుందేమో వేయడం, అడిగి వేసుకొని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అవడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. తీరా చూస్తే అదేదో ఆయింట్మెంట్. గబుక్కున వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర. అయ్యో చూడలేదండి, ట్యూబ్లో ఇంకేమీ లేదని పక్కన పడేస్తుంటే పొరపాటున మీ మీద పడింది. నువ్వు ఎప్పుడొచ్చావు వసంత వాళ్ళ ఇంటి నుంచి అడిగాడు రాఘవ. ఇందాకనే వచ్చాను, మీరు ఆ క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు. ఏ దొంగాడైనా ఇంట్లో చొరబడినా ఇంతే అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీరియస్గా వెతుకుతోంది. ఏం కావాలి అడిగాడు. పెయిన్ బామ్ అండి. ఇక్కడే ఎక్కడో ఉండాలి. నడు నొప్పిగా ఉందా? నాకు కాదు, మీ అమ్మగారికి. చూడండి, కాళ్ళు రెండు ముడుచుకొని ఎలా పడుకున్నారు. ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాలు పీట మీద కూర్చుని ఇప్పుడు ఆ కంది పచ్చడి రుబ్బకపోతేనే ఇంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదట. చాదస్తాం. కాకపోతే మీరైనా చెప్పొచ్చుగా. అబ్బే, గుళ్ళో విగ్రహాలంగా అన్నీ వింటూ కూర్చుంటారు. తప్పితే పెదవి మెదపరగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బామ్ ఆయింట్మెంట్ ట్యూబ్ పట్టుకొని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో రాగా ఉన్న చెవిలో కూడా పడ్డాయి. ఒకసారి కాకపోతే ఒకసారి అని చెప్పిన మాట వినాలి. మీరేమైనా బాలకుమారి అనుకున్నారా రోట్లో కందిపచ్చడి రుబ్బేయటానికి? ఆ ఖాళీలా చాపండి, కాస్త మందు రాస్తాను. రోజుకి మీ చాదస్తో చస్తున్నాను. ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టం ఏంటో. ఏం చేస్తావు, నాకు తప్పుతుందా? పెద్దవారు అలా కాళ్ళు మునగ తీసుకుని పడుకుంటే ప్రాణం సూర్మందు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి బండ పనుల జోలికెడితే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు మీ అబ్బాయికి కందిపచ్చడే రుబ్బి పెట్టుకుంటారో కందా బచ్చలే చేసుకుంటారో మీ ఇష్టం. ఆ మాటలను వింటున్న రాఘవ ఈ అత్తాకోడళ్ళకి తను తన కూతురు కన్నా వాళ్ళకి ఒకరంటే ఒకరికి మహామమకారం అనుకుని నవ్వుకున్నాడు. కథ సమాప్తం అండి. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.